కళాకారులకు తోట మానుకోట ఈ తోట నుంచి విరివిసిన పూలు లాంటి ఈ సంబంధించిన ఉద్యమకారులే నేడు మొబైల్లో ఉన్నటువంటి ఒక సినిమాని మాత్రం తయారు చేసి ఆ సినిమాకి శరపంజం అనే పేరు పెట్టుకున్నారు. ఈ శరపంజం సినిమా కూడా ఒక ప్రత్యేకత అని చెప్తున్నారు. అంటే ఈ శరపంజం సినిమా కూడా అంటే జీరో బడ్జెట్ సినిమాతోనే స్టార్ట్ చేసాము. దీంట్లో నటించినటువంటి 90% కూడా మానుకోట మహబూబ్ జిల్లా చెందిన వారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు ఆ చిత్ర యూనిట్ వారు ఇక్కడ ఉన్నారంటే అంటే ఈ నెల 19వ తారీఖు నాడు ఆ చిత్రం విడుదల సిద్ధంగా ఉంది, మమ్మల్ని ఆదరించండి అని చెప్పేసి మనతో పాటు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తేనా, ఈ 19వ తారీఖు నాడు మీరు నటించిన శరపంజన మూవీ రిలీజ్ అవుతుంది. అంటే దీనికి జీరో బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఏ విధంగా అది సహకారమైంది, ఏ విధంగా ఉంది అసలు? ఇది గట్టు నవీన్ అన్న ఆయన కన్న కళ. ఆయన ఎప్పటి నుండో ఒక సినిమా తీయాలనేటువంటి అనుకున్నటువంటి సంకల్పం. అయితే ఎన్ని కోట్లలో ఇప్పుడు లక్షల్లో కాదు కోట్లలో పెడితేనే సినిమా చేయడం రిలీజ్ చేసుకోవడం అనేది ఉన్నది కాబట్టి ఈ రోజులలో. అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన సంకల్పం గొప్పదైతే దానికి ఏదైనా సాధ్యం అన్నట్టు తనకు తోడుగా ఫ్రెండ్స్ అందరం, నేను, నాతో పాటు వెంకీ మంకి, వరంగల్ భాష అన్న, మన మానుకోట ప్రసాద్, మన గుండారాజపల్లి జబర్దస్త్ జీవన్ అన్న, ఉదయశ్రీ చెల్లె అన్న పెద్దన్న, అలాగే తమ్ముడు మస్తాన్, మీ అందరం ఫ్రెండ్స్ ఇదివరకు కలిసి కార్యక్రమాల్లో అక్కడక్కడ కలిసిన వాళ్ళం, ప్లస్ ఉద్యమంలో మనకు తెలిసి పాల్గొన్న వాళ్ళం, అలాగే ఇప్పుడిప్పుడే సినిమా వైపు అడుగులు వేస్తున్న వాళ్ళం. కాబట్టి మీ అందరం అనుకొని గట్టు నవీన్ అన్న మీరు చేసే సంకల్పం చాలా గొప్పది కాబట్టి మీ అందరం తోడుగా ఉంటాం, మీ వెంట ఉంటాం అని చెప్పి ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మేము అందరం కలిసాం. దానికి ప్రతి ఒక్కరు కూడా గణపతి రెడ్డి గారు కావచ్చు, ఎంబీకే మల్లికన్న, మౌనశ్రీ మల్లికన్న, అలాగే మన అలవాల సోమన్న, మన స్థానిక కళాకారుడు తొరూరు, అలాగే మన గిద్ద రామనర్సన, మేము అందరం కూడా స్థానికులం కాబట్టి మనం ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళం కాబట్టి అని అన్నకు చేయూతనిద్దామని ఆయన మాకు తోడైనా మీకు ఆయన తోడై మేము అందరం కలిసి ఎలాంటి మా ఛార్జీలు మేమే పెట్టుకున్నాం, మా భోజనాలు మేమే చేసుకున్నాం, అందరం కలిసి యూనిట్గా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది పడకుండా సినిమా. ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలంటే ఆషామాష ముచ్చడితే కాదు. అంటే మనం ఒక పెట్టుబడి ₹1 పెట్టడానికి కోటి వస్తా 2 కోట్లు వస్తుంది సెకండ్ విషయం. అయితే మీరు ₹1 కూడా వెచ్చించకుండా సినిమా ఏ విధంగా తీయగలరు? అసలు ఇది పాసిబుల్ ఇట్లా ఏ విధంగా అయింది అసలు మీకు? అది డైరెక్టర్ చెప్తాడు అది ఇట్లా ఏ విధంగా అనేది. ఎందుకంటే మీరు చెప్పండి అన్న, అసలు సినిమా అనేది తీసే నేపథ్యంలో ₹1 పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో మనం ఎంతో కొంత ఆశిస్తాం. అలాంటిది ఈ రోజులలో మీరు ఒక ₹1 కూడా ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ సినిమాని మీరు చెప్తున్నారు కదా, అది పాసిబుల్ అయిందా? అంటే అన్న, ఆకలి నుంచి వచ్చే ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి అన్న. మనకు అవకాశం లేనప్పుడు, అవకాశం రానప్పుడు ఒక సృష్టించుకోవాలి మనం ఒక అవకాశాన్ని అనుకున్నప్పుడు, నా స్నేహితులు మేమందరం కొన్ని వందల వేల వేదికలపైన తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తర్వాత కావచ్చు వేదికలు పంచుకున్న వాళ్ళం మేమందరం. సినిమాలలో నటించాలన్న కోరిక వాళ్లకు, సినిమా తీయాలి డైరెక్టర్గా ఎదగాలన్న కోరిక నాకు. ఇది బలంగా ఉండడం వల్ల అందరిని కలుపుకొని ఒక ప్రయత్నం చేద్దాం. సాధ్యమైద్దా అంటే అన్న, మన ప్రయత్నం నిజాయితీ అయితే అన్నీ మన దగ్గరికి వస్తాయి అన్నట్టుగా ఈ ప్రయత్నం 5 సంవత్సరాలు పట్టిందన్న. ఎందుకంటే ఒక సినిమా నిర్మించాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఓన్లీ మా దగ్గర ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. ఆ స్నేహాన్ని కలుపుకుంటూ రాజమౌళికి తెలిసిన వాళ్ళని కలుపుకోవడం, మా కెమెరామెన్ మస్తాన్కి తెలిసిన వాళ్ళని కలుపుకోవడం, మల్లికెమ్మికి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు తెలిసిన వాళ్ళని కలుపుకోవడం, అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ ఒక టీం ఫామ్ చేసుకోవడం జరిగిందన్న. షూటింగ్ టైంలో కూడా ఆర్టిస్టులుగా వీళ్ళు ఎంత సమయం కేటాయించారంటే వాళ్ళ త్యాగం చాలా గొప్పది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ సినిమా పూర్తయ్యేది కాదు. వాళ్ళు టిఫిన్ బాక్స్ వాళ్ళే తెచ్చుకునేది, వాళ్ళ వెహికల్ వాళ్ళే, వాళ్ళ డీజిల్ వాళ్ళే తెచ్చుకొని. ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు అంటే స్టార్ట్ అయ్యి సినిమా కంప్లీట్ అయిపోతున్న నేపథ్యంలో కూడా చాలా సినిమా ఆగిపోయిన సందర్భాల్లో కూడా చాలామంది కూడా డిస్ట్రిబ్యూటర్స్ కానీ యాక్టర్స్ చాలామంది లాస్ అయ్యారు. అలాంటిది మీరు ఇంత ఈ కళయిలకి అది ఏ విధంగా సెట్ అయింది అసలు? మాకు ప్రకృతి కూడా సహకరించింది, ఆ భగవంతుడు కూడా సహకరించింది అన్న. ఎందుకంటే ఇంతమంది నేను కన్న కళ కోసం వీళ్ళు ఎందుకు పనిచేయాలి? ఆ నిజాయితీ ఉంది అందులో, వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది, ఆ స్నేహం ఉంది. దానికోసమే మా ఫస్ట్ ఈ కథ అన్న, తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ జీవన విధానం నేపథ్యంలో జోగిని అమ్మాయి, దేవదాసి వ్యవస్థ అమ్మాయి, ఈ కథ ఫస్ట్ వీళ్ళకి ఎవరికైతే చెప్తున్నామో చెప్పిన వెంటనే స్పందించడం, అయ్యో ఇంత మంచి కథ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసే సినిమాలకు ఈ కథకు ఇది జీవం ఉన్న కథ. ఈ మట్టిలో మరుగున పడిపోయిన ఒక చరిత్రని మళ్ళీ ఒకసారి ప్రపంచానికి పరిచయం చేద్దామన్న ఒక ఆలోచనతో ఈ కథ రాసుకోవడం జరిగింది శరపంజరం అనేది. ఆ కథే మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించింది మా అందరినీ కూడా. మొత్తానికైతే సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ తనే
హీరో కూడా తనే. మొత్తానికైతే 5 సంవత్సరాల తమ కష్టపడ్డ ఫలితానికి మా స్నేహితులు అపూర్వ కలయికతో నేడు మాత్రం ప్రజల ముందుకు సినిమా వస్తుందని చెప్తున్నారు. అది మొత్తం పడడానికి దీన్ని నడిచినటువంటి నాట్యశ్రీ మొబైల్ ప్రవర్తన చెందినటువంటి నాట్యశ్రీ ఉదయశ్రీ గారు ఉన్నారు. వాళ్ళు అనిపిస్తుంది. మేడం చెప్పండి, మీరు కూడా సినిమా కళ నెరవేరింది అని అనుకోవచ్చా? అవునండి, నిజంగా జీవితంలో ఒక్కటైనా సినిమా చేయాలి, స్టేజ్ రంగస్థల కళాకారులా కాకుండా జీవితంలో ఒకటైనా సినిమా చేయాలి అన్న కోరిక ఉండేది. అది గట్టు నవీన్ గారి అన్నయ్య ద్వారా నాకు సాకారమైంది. ఈ సినిమాలో వచ్చేసి నేను ఒక మంచి డాన్స్ టీచర్ పంతులమ్మ రోల్ చేశాను. పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమాకి ఇవన్నీ విషయాలు అంటే యాక్ట్రెస్ పరంగా పక్కకు పెడితే ఈ సినిమా పునాదుల్ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అనేదే నా ఉద్దేశము. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళ డేట్స్ వదులుకొని, వాళ్ళ ప్రోగ్రామ్స్ వదులుకొని ఈ శరపంజరం సినిమా కోసం అందరూ వచ్చి ముకుమ్మడిగా షూటింగ్స్ చేసుకుంటూ వాళ్ళ బాక్సులు వాళ్ళే తెచ్చుకొని ఇంతకుముందు అన్నయ్య వాళ్ళు అన్నట్టు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఈ సినిమా ద్వారా ఇప్పుడు అన్న ఏదైతే అంటే నేను అవకాశం సృష్టించుకున్నాను అని చెప్తున్నారో, కానీ ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది కళాకారులకు తిరిగి అవకాశాలు రావడానికి ఉంటుందనేది నా అభిప్రాయము. తర్వాత అమ్మాపురంలో గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు అందరు బాక్సులు తెచ్చుకొని తింటుంటే చూడలేక ఆ ఊరి ప్రజలందరూ కూడా కలిసి భోజనాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఈ సినిమా అయితే అందరూ ఖచ్చితంగా థియేటర్లలో చూడాలి. 19వ తారీఖు రోజున అన్ని సినిమాల్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఎటువంటి అశ్లీల అసభ్య ప్రవర్తనలు సినిమాలో లేవు. మంచి కథతో మీ ముందు వస్తున్నాము. తెలంగాణ చరిత్ర, అలాగే తెలంగాణ జోగిని వ్యవస్థ, ఒక దేవదాసి వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఒక దేవదాసి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, తను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలని ఏ రకంగా అనుకుంటుందనే అంశాలు ఒక మంచి ప్రేమ కథ ద్వారా ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా అందరూ మా అందరినీ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఉత్తరకైతే 5 సంవత్సరాల వీళ్ళ కళ స్నేహితులతో అపూర్వ కలయికతో అందరు ఏకమై కూడా 0 బడ్జెట్తో ఈ సినిమా తీశారు. ఈ నెల 19 నాడు ఈ అన్ని థియేటర్ల ముందుకు మాత్రం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని కొంచెం అభివృద్ధి చేయండి, ముందు కూడా మంచి మంచి సినిమాలు తీయడానికి మాకు ప్రోత్సాహం కల్పించని చెప్పేసి ఉన్నటువంటి నటీనటుల మధ్య కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య బిగ్ టీవీ, మహబూబాబాద్.